హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ నిషికా ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎలా అయినా సుధాకర్ ముందు బయట పెట్టాలి అని ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయ్యి ఒక మాస్టర్ ప్లాన్ని వేసుకుంటారు జగదాత్రి కేదార్. ఆ ప్లాన్లో భాగంగా భరద్వాజ్ని కలిసి నిజమంతా చెప్పి భరద్వాజ్ గారిని డాక్టర్ ఇంటికి పంపిస్తారు జగదాత్రి అండ్ కేదార్. భరద్వాజ్ డాక్టర్ ఇంటికి రీచ్ అవుతారు. తలుపు కొడతారు. ఎవరు మీరు అని అడుగుతారు డాక్టర్. అమ్మ, నేను లోపలికి రావచ్చా? మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటారు. లోపలికి రండి సార్ అని లోపలికి తీసుకొస్తారు. ఎవరు సార్ మీరు? నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అడుగుతారు. నా పేరు భరద్వాజ్. మీకు నిషికా తెలిసే ఉంటుంది కదా, నేను నిషికా వాళ్ళ నాన్నని అని అంటారు. అంటే నిషికా వాళ్ళ నాన్నగారా అని ఆలోచనలో పడతారు డాక్టర్. చూడండమ్మా, మీరు ఒక దేవుడు లాంటి వృత్తిలో ఉన్నారు. ఎప్పుడైనా డాక్టర్ అంటే దేవుడితోనే కొలుస్తారు. ఎందుకంటే మనిషి ప్రాణాలని కాపాడే ఒక అద్భుతమైన శక్తి మీలాంటి వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి. కానీ మీరు మాత్రం డబ్బులకి ఆశపడి, డబ్బు మాయలో పడి నా కూతురు నిషిక చెప్పమన్నట్టు తను ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి తన లేని ప్రెగ్నెన్సీని పోయింది అని చెప్పారు. దానిపై నిందలు మా జగదాత్రి కేదార్పై వేశారు. చూడండమ్మా, మీకు ఒక విషయం చెప్తాను. నేను నిషికాకి కన్న తండ్రినే. కానీ నిషికా కంటే ముందు నాకొక కూతురు పుట్టిందమ్మా. ఆ కూతురు పేరేంటో తెలుసా? జగదాత్రి. కానీ తనకి ఇంకొక పేరుందమ్మా. ఆ పేరే జేడి అని అంటారు భరద్వాజ్. ఒక్కసారిగా డాక్టర్ జేడియా అని అంటారు. ఎస్, జేడి. మీకు తెలిసే ఉంటారు కదా, చాలామంది క్రిమినల్స్ని ఎన్కౌంటర్ చేస్తూ చాలామంది రౌడీ మూకని పైకి పంపించిన జేడి. తనని సొసైటీలో ముద్దుగా లేడీ సింగం అని కూడా పిలుస్తారు. అలాంటి జేడీని మీరిప్పుడు చూడాలనుకుంటున్నారా? తనతో మాట్లాడాలి అనుకుంటున్నారా అని అడుగుతారు భరద్వాజ్. ఒక్కసారిగా డాక్టర్ అయితే గడ వణిక్కిపోతూ ఉంటారనమాట. అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకలా లోపలికి వస్తారు. లోపలికి వచ్చి ఇంకా తన ఐడి కార్డ్ని జేడి చూపిస్తుంది డాక్టర్కి. డాక్టర్, మీరు మీరు పోలీస్ అని తెలియదు మేడం, సారీ మేడం అని అంటారు. చూడండి, ఇంటికొక పోలీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంటికొక జేడీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీరు చేస్తుంది తప్పని మీ మనస్సాక్షి కనిపించలేదా? మా నాన్న అడిగినట్టు ఇంత పవిత్రమైన వృత్తిలో ఉండి డబ్బు కోసం ఇంతకి దిగజారుతారా మీరు అని అంటారు. మేడం, నేను చేసిన తప్పే మేడం. మీరు జేడీ అని తెలిసాక నా తప్పేంటో నేను తెలుసుకున్నాను మేడం. ప్లీజ్ మేడం, నన్ను అరెస్ట్ చేయకండి. నన్ను పోలీసులకు అప్పచెప్పకండి మేడం అని అంటారు. మీరు కరెక్ట్గా విన్నారు, కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. మేము చెప్పినట్టు చేయకపోతే ఇప్పుడు పోలీస్ స్టేషన్కే వెళ్తారు అని అంటారు. మేడం చెప్పండి, మీరేం చేయమంటారో నేను అది చేస్తాను అని అంటారు. సరే చెప్తున్నాను వినండి. మీరిప్పుడే మా ఇంటికి వచ్చి జరిగిందంతా కావాలనే నిషికా వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పించారు అనే విషయాన్ని మీరు క్లియర్గా మా నాన్నతో చెప్పాలి అని అంటారు కేదార్. ఓకే సార్, ఖచ్చితంగా చెప్తాను సార్ అని అంటుంది డాక్టర్. ఇది ఇలా ఉండగా నిషిక, వైజయంతి ఇద్దరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏయ్ జగదాత్రి, జ్యూస్ తీసుకురావే అని అంటుంది నిషిక. ఇంకా ఎంతకీ సౌండ్ వినపడదు. ఇదేంటి, ఎక్కడుంది ఇది? హేయ్ జగదాత్రి అని మొత్తం వెతుకుతారు. బట్ ఎక్కడా జగదాత్రి కనిపించదు. ఏంటి, జగదాత్రి ఎక్కడ కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళింది అని అనుకునేసరికి వైజయంతి ఏమో, ఏముందమ్మీ, ఈ చక్కగా ఊరు తినడానికి పోయి ఉంటుంది, వీళ్ళకి ఇదే పని కదో అని అంటారు వైజయంతి. అదిగో ఉంది కదా వాళ్ళ తోక, ఆ శ్రీవల్లి, తనను అడుగుదాం పదండి అత్తయ్య అని చెప్పి శ్రీవల్లి దగ్గరికి వస్తారు. నిషిక శ్రీవల్లితో, ఏయ్ శ్రీవల్లి, జగదాత్రి కేదార్ ఎక్కడా అని అడుగుతారు. వాళ్ళు బయటికి వెళ్ళారు వదినా, అది కూడా మీ పని పైనే వెళ్ళారు వదినా అని అంటుంది శ్రీవల్లి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిషిక. ఏంటి, నా పని వల్ల అని అడుగుతుంది. అవును వదినా, మీ పని పైనే వెళ్ళానని చెప్తారు. మీ పని ఖచ్చితంగా కంప్లీట్ అవుతుందని కూడా
చెప్పారు వదినా అని అంటుంది. ఒక్కసారిగా నిషిక అండ్ వైజయంతికి అయితే షాక్ అయిపోతారు. ఏంటి ఈ మాడ్యులేషన్ ఈ డైలాగ్ ఏదో తేడాగా ఉంది, మన పని పైనే వెళ్ళారు, మన పని అయిపోతుందా అంటే నా ప్రెగ్నెన్సీ విషయం బయట పెట్టాలని ఆ జగదాత్రి అనుకుంటుందా అని అంటుంది నిషిక. అమ్మి నాకు కూడా అదే తేడా కొడతా ఉంది, ముందు నువ్వు ఆ డాక్టర్కి ఫోన్ చేసి ఏటైనా పారిపోమని చెప్పు అని అంటారు. ఇప్పుడే చేస్తాను అత్తయ్య అని చెప్పి పక్కకి వచ్చి నిషిక డాక్టర్కి కాల్ చేస్తుంది. కానీ డాక్టర్ కాల్ అయితే లిఫ్ట్ చేయరు. అత్తయ్య డాక్టర్ కాల్ లిఫ్ట్ చేయటం లేదు అత్తయ్య అని అంటారు. అమ్మో ఇప్పుడు ఏందమ్మి అనేసరికి డాక్టర్ అలా ఇంటికైతే వస్తారు. ఇంకా అప్పుడే సుధాకర్ ఏమో తన రూమ్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటారు. అమ్మో ఇప్పుడు ఆయన వస్తున్నారు, ఇప్పుడేమో ఈ డాక్టర్ వస్తుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, వామ్మో నేనేం చేయాలి అని ఇంక వైజయంతి అయితే చాలా కంగారు పడుతుంటే వెంటనే ఇంక అక్కడికి యువరాజ్ వస్తాడు. అమ్మా ఏం జరుగుతుందమ్మా అని అంటారు. ఒరే మీ నాన్నకి నిషిక నిజంగా ప్రెగ్నెంట్ కాలేదనే నిజాన్ని చెప్పడానికి ఆ డాక్టర్ చూసావా ఎలా నడుచుకుంటూ వస్తుందో, వెళ్ళి ఎలా ఆయన ఆపరా అని అంటారు. అమ్మా బయట సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు కదా, మళ్ళీ అతనికి డౌట్ వస్తుంది, మనం ఒక పని చేద్దామని చెప్పి ఇంకా వెంటనే అలా ఆ డాక్టర్ వచ్చేలోపు ఒక పెద్ద వర్క్ అయితే చేస్తారు. అది ఏంటి అంటే సుధాకర్కి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చేస్తారు. ఒక్కసారిగా ఇంకా సుధాకర్కి వెంటనే మత్తుగా అనిపించి నిద్రపోతారు. వెంటనే ఆ డాక్టర్ సుధాకర్ గారి దగ్గరికి వచ్చి, సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్, అది ఏంటి అంటే మీ కోడలు నిషిక నిజంగా ప్రెగ్నెంట్ అవ్వలేదు, తను ప్రెగ్నెంట్ కాదు, కానీ నన్ను అలా చెప్పమని రిక్వెస్ట్ చేసింది. నేను ఒప్పుకోకపోతే నాకు డబ్బిచ్చింది, డబ్బుకి ఆశపడి లేని ప్రెగ్నెన్సీని ఉంది అని చెప్పాను, నన్ను క్షమించండి సార్, నిజంగా ఈ విషయంలో జగదాత్రి కేదార్లు ఎలాంటి తప్పు చేయలేదు సార్ అని డాక్టర్ చెప్పేలోపు ఇంకా ఫుల్గా నిద్రపోతూ ఉంటారు సుధాకర్. ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయిపోతారు. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ నిషిక కనబడుతుంది. ఏంటి డాక్టర్, ఆ జగదాత్రి వాళ్ళు భయపెట్టగానే మీరు భయపడిపోతూ మా గురించి నిజం చెప్పేద్దాం అనుకున్నారా అని అంటుంది నిషిక. అవును, నేను ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పి తీరాలి అనేసరికి నిజం చెప్పాలంటే నువ్వు బ్రతికుండాలి కదమ్మీ అని అంటుంది. అంటే అననేలోపు యువరాజ్ ఆ డాక్టర్ తలపై రాడ్డుతో కొడతాడు. ఒక్కసారిగా డాక్టర్ అయితే కింద పడిపోతుంది. ఒరే అబ్బోడా ఏందిరా ఇది అని అడుగుతారు. నువ్వే చెప్పావు కదమ్మా బ్రతికుండొద్దని అని అంటారు. అయ్యో నేనేదో ఊరికే చెప్పానురా, నిజంగా ఈ డాక్టర్ని చంపేస్తావా ఏంటి? ఒరే తను ఈ సిటీలోనే చాలా ఫేమస్ డాక్టర్ అబ్బోడా, ఇప్పుడు తనకి ఏమైనా చిన్న విషయమైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తేడా వచ్చిందనుకో ఇంకేం లేదు, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ఆ జేడీకేడి వస్తారు, వచ్చి తన్ని చంపింది మనమే అని చెప్తారు. నువ్వు జైలుకి పోవడం నాకు ఇష్టం లేదురా, ఇప్పుడిప్పుడే నువ్వు ఆఫీస్కి వెళ్ళి సంతోషంగా ఉంటున్నావు, ఇప్పుడు జైలుకి అవసరమా అని అంటుంది వైజయంతి. అమ్మా నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు, అలా ఏమీ జరగదు, తన్ని మనం జస్ట్ కిడ్నాప్ చేసి ఉంచుదామంతే అని అంటారు. ఏంటి కిడ్నాప్ చేస్తారా? తన్ని ఒక 2 days కిడ్నాప్ చేసి పెడదాం, తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పరిస్థితులని ఎక్స్ప్లెయిన్ చేసి తన్ని ఎక్కడికైనా వెళ్ళిపోమందాం, మనీ కావాలంటే నేను అరేంజ్ చేస్తాను అని అంటారు యువరాజ్. యువరాజ్ రిస్క్ మాత్రం జరగకూడదు, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. ఖచ్చితంగా ముందైతే తన్ని కార్ డిక్కీలో ఎక్కించాలి అని అంటారు. పదండి వెళ్దామని చెప్పి ఇంకా అలా డాక్టర్ని తీసుకొని వైజయంతి నిషిక ఇద్దరు కలిసి డిక్కీలో అయితే కార్ డిక్కీలో పెడతారు. యువరాజ్ ఆవిడ్ని ఒక సీక్రెట్ ప్లేస్లో అయితే దాచి పెట్టేస్తారు. ఇంకా అలా అప్పుడే మార్కెట్ నుండి వచ్చిన శ్రీవల్లి వాళ్ళెవరినో ఎక్కడికో కార్ డిక్కీలో ఎక్కించుకొని తీసుకువెళ్ళడం చూస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిషిక వదిన్ అని పిలిచేలోపు లేదు, ఇప్పుడు వీళ్ళకి చెప్తే ఏదో ఒకటి చెప్పి దబాయిస్తారు, అది మాత్రమే కాదు ఈ విషయం నేను జగదాత్రి వదిన వాళ్ళకే చెప్పాలి, వీళ్ళని అడిగినా వేస్టే అని ఫిక్స్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. ఇంక సుధాకర్ ఏంటి నాకేదో మత్తుగా అనిపించింది, ఏదో మత్తు మందు వేసినట్లు అనిపించింది అని అప్పుడే వచ్చి వైజయంతి నాకు కాఫీ తీసుకురా అని అంటారు. అట్టాగే బో, ఇదిగో నీకోసం స్ట్రాంగ్గా కాఫీ చేసి తీసుకొచ్చానని చెప్పి వైజయంతి కాఫీ ఇస్తుంటే జగదాత్రి కేదార్ ఇంటికి వస్తారు. ఇంక సుధాకర్ నార్మల్గా ఉంటారు. నాన్న అని పిలుస్తాడు కేదార్.
"ఉమ్, వైజయంతి నన్ను లోపలికి తీసుకెళ్ళు" అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. యువరాజేమో, ఏంట్రా, నాన్న మళ్ళీ నీ మొహం చూస్తారని, నాన్న నీతో ప్రేమగా మాట్లాడతారని అనుకున్నావా? అవ్వదురా, అది అవ్వదు. ఎందుకంటే నాన్నకి నీకు మధ్యలో గోడ లాంటి ఈ యువరాజ్ ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు అని అంటారు. వెంటనే జగదాత్రికి మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. ఇంకా అలా అంటే అంటే మీరు అని అంటారు. ఎస్, డాక్టర్ని మీరు పంపించారు, కానీ డాక్టర్నే మేము కలవకుండా చేశాం అంతే అని అంటుంది నిషిక. భయపెట్టడం మీకు మాత్రమేనా ఏంటి? మాకు కూడా వచ్చు కాబట్టే మేము డాక్టర్ని భయపెట్టి పంపించేశాం. ఇంక తన కోసం మీరు వెతకద్దు, ఆవిడ ఫారిన్ వెళ్ళిపోయింది అని చెప్పి ఇంక అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు యువరాజ్ నిషిక వాళ్ళు. చాలా అంటే చాలా బాధేస్తుంది జగదాత్రికి. ఇంక వెంటనే కేదార్, ధాత్రి ఇంక మనకి ఏ దారి లేదా, మనం ఎప్పటికీ మన నిజాయితీని నిరూపించుకోలేమా ధాత్రి అని చాలా అంటే చాలా బాధపడతాడనమాట కేదార్. లేదు కేదార్, ఆ దేవుడు మనలాంటి వాళ్ళ కోసం ఎవరో ఒకరిని పంపిస్తారు, ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది, నువ్వేమీ కంగారు పడద్దు కేదార్, నిజం తెలుసుకుందాం అని చెప్పి ఇంకా అలా బయలుదేరేసరికి ఒక్కసారిగా శ్రీవల్లి, వదిన ఒక్క నిమిషం, నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి వదిన. ఏంటిది శ్రీవల్లి అని అడుగుతారు జగదాత్రి. వదిన, నేను ఒకటి చూశాను. నేను మార్కెట్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు యువరాజ్ అన్నయ్య ఎవరినో కార్లు డిక్కీలో వేసి తీసుకొని వెళ్తున్నారు. నిషిక వదిన, అమ్మ కూడా అన్నయ్యకి హెల్ప్ చేశారు వదిన అని అంటారు. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ఇద్దరూ షాక్లో ఉండిపోతారు. అంటే ఖచ్చితంగా తను డాక్టరే అయ్యుంటుంది దాత్రి అని అంటారు కేదార్. అవును కేదార్, నాకు అలానే అనిపిస్తుంది. నువ్వు చూసింది డాక్టర్నేనా శ్రీవల్లి అని అడుగుతారు. ఏమో వదిన, నాకు సరిగ్గా కనిపించలేదు, కానీ ఒక్కటి మాత్రం నిజం వదిన, వాళ్ళు ఎవరినో కిడ్నాప్ చేసైతే తీసుకువెళ్ళినట్టు నాకు అనిపించింది. ఈ విషయం వాళ్ళనే డైరెక్ట్గా నిలదీస్తే మళ్ళీ ఎక్కడ దబాయిస్తారోననే నేను ఈ విషయాన్ని చెప్పలేదు వదిన అని అంటారు. చాలా చాలా మంచి పని చేసావు శ్రీవల్లి, వాళ్ళని నువ్వు అడగకపోవడమే నువ్వు తీసుకున్న బెస్ట్ డెసిషన్. సో మనం లేట్ చేయకుండా వెళ్దాం కేదార్ అని ఇంక జగదాత్రి కేదార్ ఇద్దరు సీసీటీవీ ఫుటేజ్ అయితే గమనిస్తారు. సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా ఇంకా కేదార్ వాళ్ళ గురించి, జగదాత్రి వాళ్ళ గురించి నిజం చెప్దామని వచ్చిన ఆ డాక్టర్ తలపై రాడ్తో గట్టిగా యువరాజ్ కొట్టడం కానీ, కొట్టి ఇంక వెంటనే అలా తన్ని తీసుకొని కారులో ఎక్కడికో వెళ్ళడం కానీ ఇదంతా జరుగుతుంది. అంటే ఫారిన్ వెళ్ళారు డాక్టర్ అని వాళ్ళు మనకి చెప్పింది అబద్ధం కేదార్. డాక్టర్ ఫారిన్ వెళ్ళలేదు, యువరాజ్ వాళ్ళ కిడ్నాప్ చేశారు. కానీ ఎక్కడ కిడ్నాప్ చేసి దాచి పెట్టారో అనే విషయాన్నే మనం తెలుసుకోవాలి అని అంటారు. అవును దాత్రి, ఎలాగో రేపు అక్క కూడా ఢిల్లీ నుండి వచ్చేస్తుంది కాబట్టి ఈ నిజాన్ని అక్క ముందే బయట పెడదాం అని ఫిక్స్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ జేడీకేడీగా మారి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వెళ్ళి అక్కడ యువరాజ్ కార్కి సంబంధించిన మొత్తం అన్ని ఏరియాస్ని అయితే ట్రాక్ చేస్తారు. అసలు యువరాజ్ ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్ అనే విషయాలన్నీ ట్రాక్ చేస్తారు. సో ట్రాక్ చేసి తెలుసుకున్న విషయాలు ఏంటి అని అంటే ఇంకా అలా తనైతే సిటీ అవుట్స్కట్స్లోకి వెళ్తాడు. సో జేడీకేడీ కూడా యువరాజ్ వెళ్ళిన చోటునే ఫాలో అవుతారు. ఫాలో అయ్యి అన్ని ఏరియాస్కి అయితే వెళ్ళి కవర్ చేస్తారు. సో ఒక ప్లేస్లో కొంచెం నిర్మానుష్యంగా ఉంటుంది. ఎస్, నాకు తెలిసి ఖచ్చితంగా ఇక్కడే ఒకవేళ దాచిపెట్టుంటారు, వెళ్ళి చూద్దామని చెప్పి ఇంకా డాక్టర్ని విడిపించి తీసుకురావాలి అని చెప్పి, కిడ్నాప్ నుండి కాపాడాలి అని ఇంకా అలా హ్యాపీగా బయలుదేరుతారు జగదాత్రి అండ్ కేదార్. అక్కడ యువరాజ్ పెట్టిన రౌడీలు ఉంటారు, బట్ ఆ రౌడీలని ఏమీ చేయలేకపోతారు అనమాట. ఇంకా ఆ రౌడీలు అయితే జేడీకేడీని ఏమీ చేయలేకపోతారు. సో జేడీకేడీ వాళ్ళని బాగా కొట్టి ఆ రౌడీలని ఆవిడ్ని కాపాడి తీసుకొచ్చేస్తారు హ్యాపీగా. ఇంకా డాక్టర్ అయితే, మేడం మీకేం కాలేదు కదా అని అంటారు. లేదు సార్, నాకేం కాలేదు, థ్యాంక్ యూ సో మచ్ నన్ను కాపాడినందుకు అని అంటారు. పర్లేదు మేడం, అయినా మీరు చెప్పాల్సిన నిజం ఇంకా ఉంది, రండి మేడం అని ఆవిడని తీసుకెళ్ళి ఇంకా కౌశికి కూడా అప్పుడే ఫ్లైట్ దిగి తనైతే వస్తుంది హ్యాపీగా. సో కౌశికి కళ్ళ ముందే
అండ్ సుధాకర్ కళ్ళ ముందే అతి పెద్ద నిజాన్ని, నిషిక ప్రెగ్నెంట్ కాదు అనే నిజాన్ని బయట పెడతారు జగదాత్రి అండ్ కేదార్. ఒక్కసారిగా ఇంకా కౌశికి అయితే షాక్లో ఉండిపోతుంది. వదిన అది కాదనే లోపు నిషిక చెంప పగల కొడతారు కౌశికి. నిషి, నువ్వు ఎంత తప్పు చేసావో నీకు అర్థమవుతుందా? ఎంత ఎంత పాపం చేసావో అర్థమవుతుందా? జగదాత్రి కేదార్పై నింద వేయడానికి ఇలాంటి ఒక దారిని ఎంచుకుంటావా? ఛీ, ఒక ఆడవాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? తను అమ్మ కాకపోయినా అమ్మ అని చెప్తూ ప్రజల్ని మోసం చేస్తారా? నువ్వు చేసిన పాపానికి ఖచ్చితంగా ఏ దారి ఉండదు. ఇంకెప్పటికైనా జగదాత్రి కేదార్పై ఏ ఒక్క నింద వేసినా మేము నమ్మం అని చాలా గట్టిగా చెప్పి ఇంకక్కడిని వెళ్ళిపోతుంటే సుధాకర్ ఏమో ఛీ, మిమ్మల్ని చూస్తుంటే హసేం వేస్తుంది అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. అలా జగదాత్రి కేదార్ అయితే నిషిక ప్రెగ్నెన్సీ విషయంలో తను తప్పు చేసింది అని భయపెట్టడంతో ఇంకా జగదాత్రి కేదార్ని సుధాకర్ దగ్గరికి తీసుకుంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.